బ్యాక్ తనని మరో ఏడాది పాటు సస్పెండ్ చేస్తే మళ్లీ న్యాయ పోరాటం చేస్తానంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అనితను తానేం దూషించలేదని చెప్తున్నారు. ప్రివిలేజ్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో ఇవాళ చర్చ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా ఏమంటున్నారో మా ప్రతినిధి అశోక్ వివరిస్తారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు, ఇవాళ అసెంబ్లీలోకి వెళ్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మీకు తెలుసు, క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఇంకో సంవత్సరం పాటు మిమ్మల్ని సభలోకి రానియొద్దని చెప్పి వాళ్ళు ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఏం చేయబోతున్నారు ఈ నేపథ్యంలో? ఈరోజు దేశంలో ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ మహిళా ఎమ్మెల్యే అన్నది కూడా లేకుండా ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నానన్న కారణంతో ఈరోజు నన్ను కార్నర్ చేసి రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేయడం మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అండ్ వాళ్ళు ఏదైతే కోర్ట్ చేశారో 340 సబ్ రూల్ 2 ప్రకారం 2 to 3 days ఆర్ అప్ టు ద సెక్షన్ అనేది అక్కడ ఉంది. అది కోర్టులో వాళ్ళ లాయర్ కూడా ఒప్పుకోవడం జరిగింది, సారీ చెప్పడం కూడా జరిగింది జడ్జెస్కి. కానీ ఇక్కడ మీరు చూస్తే తెలుసుకోవాల్సిన విషయం, నన్ను సస్పెండ్ చేసింది 18వ తేదీ డిసెంబర్ 2015. కానీ 20th నేను ఓకే కోర్టుకి వెళ్దాం, న్యాయ పోరాటం చేద్దాం. ఒక కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో మహిళల సమస్యల మీద మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఫైట్ చేస్తే కేవలం రోజాను మాత్రం సెలెక్ట్ చేసి 1 year సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం. నేను స్పీకర్ గారిని కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని కానీ సభని కానీ అవమానపరిచే విధంగా నేను ఏమీ మాట్లాడలేదు. కాల్మనీ సెక్స్ రాకెట్లో కొన్ని వందల కుటుంబాలు మహిళల జీవితాలు నాశనం అయ్యాయి కాబట్టి వాటి మీద నేను ఆవేశంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని నా తోటి ఎమ్మెల్యేలతో కలిసి నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్న క్రమంలో మేము స్లోగన్స్ ఇచ్చామే తప్ప పర్సనల్గా ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో ఒక సభ ప్రొసీడింగ్స్ బయటికి వెళ్ళాయి అంటే అది ప్లాన్డ్ ప్రకారం బయటికి వెళ్ళాయి. సో నిజంగా అది తప్పు చేసింటే నేను పెట్టిన లెటర్కి నాకు ఇచ్చిన సీడీస్లో ఎందుకు అవి లేవు? నేను తిట్టాను అన్నప్పుడు నాకు ఇచ్చిన సీడీస్లో సెక్రటరీ అవి ఉంటే నేను ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పుంటా. నాకు ఇచ్చిన సీడీలో లేకుండా సోషల్ మీడియాలో రిలీజ్ అయిన వాటికి కాల్వ శ్రీనివాస్ గారు టీడీపీ ఆఫీస్లో రిలీజ్ చేసిన వాటిలో మాత్రమే ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది కుట్రపూరితంగా నన్ను అణగతొక్కడానికో నన్ను అసెంబ్లీలోకి రాకుండా చేయడానికో వాళ్ళు పన్నుతున్న కుట్ర, అంతకన్నా నేనేం చెప్పలేను. అనితకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్కడ కనపట్లేదు. నాకు ఇచ్చిన సీడీస్ ప్రకారం కానీ ఆ రోజు అసెంబ్లీలో జరిగిన దాని ప్రకారం కానీ ఎక్కడా లేదు. కాబట్టి 4 రోజులు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎప్పుడైతే రూల్స్కు విరుద్ధంగా 1 year చేశారు అని చెప్పి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు కొత్త స్టోరీ అల్లి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ముందర పెట్టి ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు బాధపడుతున్నారంటే మరి ఇలాంటి వీడియోలు చూస్తే మా పిల్లలైనా బాధపడతారు. సో అలాంటి తప్పు చేసిన కాల్వ శ్రీనివాస్ మీదో లేదా ఆ పార్టీ మీదో ఆమె కోపపడాలి కానీ సంబంధం లేని నా మీద అనని నా మీద కోపపడటం నాకు ఇంకా కూడా బాధగా ఉంది. ఆవిడ తెలుసుకుంటే నేను సంతోషిస్తాను. కమిటీ ఇచ్చిన నివేదిక మేము కూడా చదివాం. దానిలో మీరు పేర్కొన్నది ఏంటంటే మీరు 3-4 సార్లు ఆ కమిటీ ముందు హాజరైనప్పుడు ఒకసారి చెప్పిన దానికి ఇంకోసారి చెప్పిన దానికి అసలు చెప్పిన దానికి సంబంధం లేదు, మీరు కమిటీని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆ నివేదికలో ప్రధానంగా చేశారు. కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నన్ను ఎలా ఇరికించాలి, ఎలా సస్పెండ్ చేయాలని రోజుకి ఒక కథతో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ నేను కన్ఫ్యూజ్ చేయలేదు, ఎందుకంటే నన్ను పిలవలేదు. నేను కోర్టులో ఉన్నప్పుడు ఆ టైంలో పిలిస్తే నేను రాలేకపోతున్నాను, నేను ఇలాగ కోర్టులో మన కేసు మీదే ఉన్నానని లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. అండ్ నా యొక్క వివరణ తీసుకోకుండానే వాళ్ళు 1 year సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ ఏదైతే ప్లేస్ చేసిందో అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్నప్పుడు నాకు అవకాశాన్ని ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్పాను. ఈరోజు ఏదైతే మీ ముందు చెప్పానో అదే చెప్పానో, దానికి కట్టుబడి ఉన్నాను. చిత్తూరు జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే 14 నియోజకవర్గాలు కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ నా ఒక్క నియోజకవర్గాన్ని బయటపడేశారు. అలాగే నా యొక్క నియోజకవర్గానికి ఎటువంటి ఫండ్స్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే ఒక మహిళా ఎమ్మెల్యేగా ఒక స్టేట్ మహిళా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను రమ్మని పిలిచి మొన్న పార్లమెంట్ మహిళా సదస్సులో ఎలా అవమానించారు, ఏ విధంగా పోలీసులతో నన్ను హ్యూమిలేట్ చేసి నా ప్రాణాల మీదకి కూడా తీసుకొచ్చారో మీరు కళ్ళారా చూశారు. అండ్ మళ్ళీ నేను న్యాయ పోరాటం చేయడానికి కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ముందు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబంధం లేకుండా ఏ విధంగా గొడవ చేశారు. డీజీపీ గారు నన్ను చేసిన ఇన్సల్ట్కి నేను కోర్టు ద్వారా న్యాయం కోసం వెళ్తే అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారో చూస్తున్నాం. కాబట్టి ప్రతి చోట కూడా నేను ఎక్కడున్నా కూడా నన్ను ఏ విధంగా ఎరికించాలి, నా మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టాలి, నన్ను ఎలా హ్యూమిలేట్ చేయాలన్న ప్రయత్నమే కంటిన్యూస్గా జరుగుతుంది తప్ప మరొకటి కాదు.
వాళ్ళు ఒకవేళ మీ మీద బహిష్కరణ అనేది సభ నుంచి బయటకు పంపడం అనేది ఇంకో సంవత్సరం పాటు కొనసాగిస్తే మీ తదుపరి పరిణామాలు మీ తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానండి. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. ఆ రోజు న్యాయస్థానం చెప్పినట్టుగా నేను నడుచుకున్నాను. ఈరోజు వాళ్ళు కోర్టును ధిక్కరించి ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు నన్ను ఎత్తి మార్షల్స్తో ఆడపిల్లని చూడకుండా ఎలా నన్ను బయటపడేస్తారో మీరు చూశారు. అలాంటిది ఈరోజు మళ్ళీ కూడా మేము ధిక్కరిస్తామంటే ఇంకా మనమేం చేయలేని పరిస్థితి. మరి ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు న్యాయస్థానాన్ని మేము గౌరవించాం, మాకు అధికారం మా చేతిలో ఉంది, మేము ఏమైనా చేయగలము అంటే ఇంకా మనం ఏం చేయలేని పరిస్థితి. కేవలం న్యాయ పోరాటం చేస్తాం. ఇది బ్యాడ్ రాజకీయాలకి తెర లేపుతున్నారు వాళ్ళు. దీనికి అందరూ కూడా ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. రాజకీయాల్లో తొలిసారి ఎమ్మెల్యేగా వచ్చారు, అసెంబ్లీలో చాలా కష్టపడి వచ్చారు. అలాంటి తొలి ఎమ్మెల్యేకు ఒకసారి ఆల్రెడీ సంవత్సరం నుంచి బహిష్కరించడం అనేది మీ రాజకీయ చరిత్రలో రాజకీయ భవిష్యత్తు కూడా చాలా ఇబ్బందికరమైన అంశం. ఇంకో సంవత్సరం పాటు బహిష్కరిస్తే ఇంకా చాలా పెద్ద ఇబ్బందికరమైన అంశం భవిష్యత్తులో మీరు చెప్పుకోవడానికి కూడా. నేను ఎమ్మెల్యే అవ్వాలనేది నా కళ. నేను చాలాసార్లు చెప్తాను. అండ్ నేను గెలిచినప్పుడు కూడా నా ఎక్స్ప్రెషన్ మీరు చూశారు. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా నేను ఏదో సరదాగా పాలిటిక్స్కి రాలేదు, లేదా ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. సిన్సియర్గా ప్రజలకి నేను సేవ చేయాలనుకున్నాను. ఎందుకంటే నన్ను ఇంత పెద్ద ఆర్టిస్ట్ని చేశారు. నేను ఒక తిరుపతిలో ఒక నార్మల్గా బీఎస్సీ స్టూడెంట్గా ఉన్నాను. నేను ఈరోజు ఇంతమందికి ఇన్ని రాష్ట్రాల్లో తెలుస్తున్నానంటే బికాస్ ఆఫ్ మూవీస్. సో నన్ను ఆదరించిన ప్రజలకి నా వల్ల ఏదైనా మంచి చేయగలనేమో అని చెప్పి నేను పాలిటిక్స్లో రావటం జరిగింది. అండ్ నన్ను మొదటి నుంచి ఓడించడానికి ఎంత ప్రయత్నం చేశారు. ఆ పార్టీలోంచి నేను బయటకు వచ్చి ఈరోజు గెలిస్తే వాళ్ళు ఎలా మరి జలసీగా ఫీల్ అయ్యి నన్ను ఏ విధంగా అనగతొక్కడానికి ప్రయత్నిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు పార్టీ జెండా కూడా మోయిన వాళ్ళు, పార్టీ సిద్ధాంతాల గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతుంటే బాధగా ఉంది. ఈ రోజా చెప్తూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో సంవత్సరం పాటు తన పైన బహిష్కరణ కొనసాగిస్తే మాత్రం న్యాయ పోరాటం చేస్తానని ఆమె చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను తెలుగుదేశం పార్టీ కావాలని వేధిస్తుందనేది ఆమె ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇక తనను రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు పంపించే కుట్రలో భాగంగానే ఈ రకంగా వేధిస్తున్నారనేది రోజా చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్ టీవీ9 విజయవాడ నుంచి. సో లెట్స్ సీ రోజాకు అనుమతి ఇస్తారా లేకపోతే నిరాకరిస్తారా అనేది ఈ రోజు అసెంబ్లీలో మనకు తెలియబోతోంది.